ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే మనకేమిటన్న ప్రశాంతత లేకుండా చేసింది ఇరాన్. పాలకులు ఎలాగూ నోరు విప్పటం లేదు. కనీసం ప్రజలైనా గొంతెత్తాలంటే ఈ మాత్రం శిక్ష తప్పదని అనుకుందేమో మరి. వంటింట్లో పొయ్యి వెలగక కడుపు నకనకలాడితే జనమే తమ నేతల మీద తిరగపడతారని, ఒత్తిడి పెంచుతారని ఇరాన్ తెలివిడి. 10 రోజుల యుద్ధంలో ఇరాన్ ఎంత నష్టపోయిందో తెలియదు, కానీ మిగతా ప్రపంచమంతా ఇంధన కొరతలు, సరఫరాల నిలిపివేతలతో విలవిలలాడేట్టు చేయటంలో అది పైచేయి సాధించింది. వేగంగా ఇరాన్ను చావుదెబ్బతీసి పాదాక్రాంతం చేసుకుని తమకు విధేయుడైన ఓ పాలకుణ్ణి ప్రతిష్ఠించగలనని నమ్మకంగా కథన రంగంలోకి దూకిన ట్రంప్ మీద కాలు వెనక్కు తీసుకోమంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ సంధిస్తున్న చవకబారు డ్రోన్లో గల్ఫ్లోని అమెరికా వందెమాదిగా దేశాలన్నింటినీ ఊపిరాడినివ్వకుండా చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని గుప్పిట్లో పెట్టుకుని బ్యారెల్ బగ్గుమనేట్టు చేసి యుద్ధం ఆపేది లేదని ఇరాన్ ఎదురు సవాళ్లు విసురుతోంది. ఆయిల్ షాక్కు ప్రపంచం అల్లాడిపోతోంది. సూచీలు తలకిందులవుతున్నాయి. పూచిక పుల్లల్లాంటి ఇరాన్ ఆయుధాల ధాటికి ఒక పక్క ఆయిల్ నిల్వలు తగలబడుతుంటే మరోపక్క నిల్వ చేసుకునే వీలు లేక ఇరాన్, కువైట్, అరబ్ ఎమిరేట్స్ ఇత్యాది దేశాలు చమురు ఉత్పత్తిని భారీ స్థాయిలో కుదించాల్సి వస్తుంది. అణ్వాయుధాలున్న ఒక దేశాన్ని దారికి తేవాలంటే ప్రపంచం ఎంతో కొంత కోల్పోక తప్పదని మొదట్లో పెద్ద పెద్ద మాటలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు సైతం ఇప్పుడు దిగివచ్చి మాట్లాడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే స్థాయిలో పరిస్థితులు మారిపోతుండటం వల్ల త్వరితగతిన యుద్ధాన్ని ముగించటం గురించి ట్రంప్ మాట మాత్రంగానైనా అనవలసి వస్తోంది. ఆయతుల్లా ఖమేనీని హత్య చేశాక ఆయన కుమారుడే వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఇలా ఎందరినీ వధించుకుంటూ పోయినా మత వారసులే వస్తారు తప్ప ఇరాన్ కాళ్లబేరానికి దిగదు. ఒక పక్క శత్రువుల చేతిలో చావు దెబ్బలు తింటూ కూడా ప్రతీకారంగా ఇరాన్ కొడుతున్న ఆ చిన్న చితక దెబ్బలకు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధ నిల్వలు హరించుకుపోతున్నప్పుడు యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంత అవమానం తప్పదని, వీరాది వీరుడన్న తన ఇమేజ్ హరించుకుపోవచ్చునని అమెరికా అధ్యక్షుడికి తోచిందేమో. చమురు, సహజ వాయువు సంక్షోభం స్వదేశాన్ని తాకుతూ ఉంటే, దాని గొలుసుకట్టు ప్రభావాలు జనం అనుభవిస్తూ ఉంటే అతి త్వరలోనే ఎన్నికలకు పోవాల్సి ఉన్న అధ్యక్షుడికి కాలు వెనక్కు తీసుకోగలిగే మార్గం ఒకటి కావాలి. ఆప్తమిత్రుడు పుతిన్ ఈ విషయంలో ఏవో సలహాలు ఇచ్చాడని అంటారు. ఎదురొడ్డి పోరాడటమే తప్ప రాజీ లేదని ఇరాన్ అంటోంది. యుద్ధం ఎంతకాలం సాగాలి, ఎప్పుడు ఆగాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారో తెలియదు, కానీ ఉత్పత్తి మాట అటుంచితే కనీసం ఇంధన నిల్వలను కాపాడుకోవడం కూడా గల్ఫ్లోని అమెరికా దోస్తులకు కష్టమైపోతోంది. అంతా సవ్యంగా ఉంది, గాలి కబుర్లు నమ్మకండి అని మన దేశ పాలకులు చెబుతున్నప్పటికీ హోటళ్లు మూతపడుతూ, హాస్టళ్లు 2 పూటల తిండికే పరిమితమవుతూ గ్యాస్ సంక్షోభం క్రమంగా విస్తరిస్తోంది. రేపో మాపో మన వంటింటిని తాకుతుంది. వాహనాల్లో చమురు లేక ఇంటి నుంచి పనిచేయటం సరే, సకల సరఫరాలు నిలిచిపోయి కనీసం అవసరాలు సైతం తీరని పాడుకాలము దాపురించవచ్చు. ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్న రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ట్రంప్ నోట పలు అవమానకరమైన మాటలు పడి భారీ సుంకాల దెబ్బలు తిని చివరకు ఆయనకే లొంగి దిగుమతులను వదులుకున్నాం. ఇప్పుడు మళ్లీ అగ్రరాజ్యాధీశులు వారు అనుమతించినందుకు ఎంతో సంతోషించి విశ్వగురువులకు మాత్రమే దక్కిన గౌరవంగా మళ్లీ కొనుగోళ్లు మొదలుపెట్టి ఒడ్డున పడవేసినందుకు ఎగిరి గంతేస్తున్నాం. ఒక యుద్ధాన్ని ఆపే పేరిట మనల్ని చమురు కొనవద్దన్న పెద్ద మనిషి తాను ఆరంభించిన మరో యుద్ధం కారణంగా మనలను మళ్లీ కొనమంటున్నాడు. అమెరికా అధ్యక్షుల వారి ఏకపక్ష నిరాధార యుద్ధం ఆరంభాన్ని అడ్డలేకపోయినా, ఆ ఉన్మాదాన్ని నిలువరించలేకపోయినా కనీసం ముగింపును త్వరితం చేయగల సమర్థత, సాన్నిహిత్యం మన ఏలికలకు ఉందని విశ్వసిద్దాం.